యెహోవా నా దేవుడవు నీవే. వేకువనే నిన్ను వెదుకుతును. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని నీ పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుచున్నాను. నీళ్లు లేక ఎండి ఉన్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొనుచున్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. నీ కృప జీవము కంటే ఉత్తమము. నా పెదవులు నిన్ను స్తుతించును. నా మంచం మీద నిన్ను జ్ఞాపకం చేసుకొని రాత్రి జాములయందు నిన్ను ధ్యానించినప్పుడు క్రొవ్వు మెదడు నాకు దొరికినట్లుగా నా ప్రాణము తృప్తి పొందుచున్నది. ఉత్సహించు పెదవులతో నా నోరు నిన్ను గూర్చి గానము చేయుచున్నది. కాగా నా జీవిత కాలమంతయు నేను ఎలాగున నిన్ను స్తుతించెదను. నీ నామమును బట్టి నా చేతులెత్తెదను. నీవు నాకు సహాయుడవై ఇంటివి. నీ రెక్కల చాటున శరణుజొచ్చి ఉత్సాహధ్వని చేసేదను. నా ప్రాణము నిన్ను అంటి వెంబడించుచున్నది. నీ కుడి చెయ్యి నన్ను ఆదుకొనుచున్నది. నా ప్రాణమును నశింపజేయవలెనని వారు దానిని వెతుకుచున్నారు. వారు భూమి క్రింద చోట్లకు దిగిపోవుదురు. బలమైన ఖడ్గమునకు అప్పగింపబడుదురు. నక్కల పాలగుదురు. రాజు దేవుని బట్టి సంతోషించును. ఆయన తోడని ప్రమాణం చేయు ప్రతివాడును అతిశయిల్లును. అబద్ధములాడు వారు నోరు మూయబడును. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, పరిశుద్ధుడా, నువ్వు పరిశుద్ధుడు గనక నీ పరిశుద్ధ ఆలయమందు మేము అందరము కూడుకొని నిన్ను ఆరాధించుటకు మేము ఈ సమయంలో నీ సన్నిధిలో కూడి ఉన్నాము. చదవబడిన వాక్యము నీది ప్రభువా. నీ వాక్యము నీ సేవకుని ద్వారా మా అందరి హృదయాలను తృప్తిపరిచి నీ వాక్యము మా అందరికీ ఆనందకరముగా ఉండడానికి సహాయం చేసి నీ సేవకుని ద్వారా నీ మాటలు పలికి మా అందరికీ తృప్తిపరచబడమని యేసయ్య పరిశుద్ధ నామములో తండ్రికి సమర్పించుకుంటున్నా స్వామి. ఆమేన్. దేవునికి స్తోత్రము. అందరికి వందనాలు, అందరికి వందనములు. మంచిది, చక్కగా మనం ప్రభు మనకిచ్చిన మంచి దినమును బట్టి దేవుణ్ణి స్తుతించటానికి దేవుడు మనందరికీ ఇచ్చిన భాగ్యాన్ని బట్టి నేనెంతో ప్రభువును స్తుతిస్తూ మరి కూడి వచ్చిన మీ అందరికి కూడా మీ అందరి ఆసక్తిని బట్టి నేను మీకు కూడా నా అభినందనలు తెలియపరుస్తా ఉన్నాను. 63వ కీర్తన మనం చదువుకొని ఉన్నాము. దీనిలో 6వ వచనం చెప్తున్న మాటను ఇలాగా గుర్తు చేసుకుంటున్నాము. 63వ కీర్తన 6వ వచనంలో, కాగా నా జీవిత కాలం అంతయు నేను ఎలాగా నిన్ను స్తుతించేదను, నీ నామమును బట్టి నా ఎత్తెదను అని అంటున్నాడు. కనుక దేవుని జీవిత కాలం అంతా కూడా స్తుతిస్తాను, చేతులెత్తి మరి దేవుణ్ణి స్తుతించెదను అని కీర్తనగారుడు చెప్తున్నాడు. ఈ కీర్తన గురించి నేను చివరిలో మరి దేవుని వాక్యాన్ని తెలియపరుస్తూ గత వారంలో మనం జ్ఞాపకం చేసుకున్న వాక్య భాగాన్ని చదివి మనం ఆ వాక్య భాగాన్ని ధ్యానం చేసుకున్న తర్వాత ఈ కీర్తనను కూడా మనం కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటాము. మరి వాక్యాన్ని చదవక ముందు, కీర్తనను ధ్యానించి ఆరాధించక ముందు మనం అందరం కూడా చక్కగా కలిసి మరి ఈ 6వ వచనంలో చదివిన ఆ మాటను బట్టి మనము మన దగ్గర ఉన్న పాఠ్య పుస్తకాల్లో 12వ నెంబర్ గల్లా
పాటలో కూడా ఆ వచనం ఉంది. ఆ పాటని పల్లవి, ఆ చరణం కూడా పాడి మనం ప్రభు సన్నిధిలో దేవుని వాక్యం చదువుకుంటాం. అందరూ కూడా ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. మరొకసారి సంతోషంగా, మరలా సంతోషంగా. రైట్, మంచిది. 12వ నెంబర్ గల పాట మీరు తెరిచి పల్లవి ఆ 3వ చరణంలో ఉంటది. అది నా జీవిత కాలం అంతా అనేది. పల్లవి 2 చరణాలు అక్కడ మనం చూద్దాం. రుచి చూచి ఎరిగితిని యెహోవా ఉత్తముడనియు. అందరం రుచి చూచి మీరే పాడాల. అందరం పాడదాం. రాక్ష గొప్ప దేవో స్తోత్రం. చప్పట్లు కొడుతూ నా జీవిత కాలమంతా యెహోవాను, నా జీవిత యెహోవాను స్తుతించెదను. నా బ్రతుకు కాలములో నా దేవునికి ఎంతో సంతోషంగా నా రుచి చూచి ఎరిగితిమి యెహోవా ఉత్తముడనియు. రాక్షకు రాక్షకునాశ్రయించి లేదా రుచి చూచి ఎరిగితిమి యెహోవా. దేవునికి స్తోత్రం. మరొకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్దాం. దేవునికి స్తోత్రం. మంచిది. కీర్తనాకారుడు చెప్పినట్లుగా దేవుడు తన మహాప్రేమను బట్టి మనందరి జీవితాలలో
మన జీవిత కాలాన్ని మనకు అనుగ్రహించి మనమందరం కూడా దేవుని మందిరములోనికి వచ్చి దేవుణ్ణి స్తుతించటానికి, దేవుని సన్నిధిలో పాడుటానికి ప్రభువు ఇచ్చిన మంచి పరిస్థితులన్నింటిని బట్టి ప్రభువుని మనం స్తుతిస్తున్నాం. పరిశుద్ధమైన బైబిలు గ్రంథంలో నుంచి, దేవుని వాక్యములో నుండి లూకా సువార్త మనము 6వ అధ్యాయం 20వ వచనం నుండి మరి 23వ వచనం వరకు ఉన్న ఆ వచనాల్ని దయచేసి చదువుతున్నాను, గమనించండి. బైబిల్ గ్రంథంలో లూకా సువార్త 6వ అధ్యాయం 20 నుండి 23వ వచనం వరకు చదువుతున్నాను. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూచి ఇట్లా నేను, పేదలైనటువంటి మీరు ధన్యులు, దేవుని రాజ్యము మీది. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మును ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయండి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై యుండును. వారి పితరులు ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు అయిన మా ప్రభువా, మీ అపారమైన ప్రేమలో, మీ దయ, మీ కృప మమ్మలను అనుగ్రహించి మీరు మాకు చేసిన సహాయం అంతటిని బట్టి మేమందరము నిన్ను స్తుతిస్తున్నాం. మా రక్షణకర్తవని మనసారా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ, చదవబడిన వాక్యములో నుండి కొన్ని విషయములు మాకు మీరు తెలియపరచండి. ప్రభువా, నీ దాసుడనైన నన్ను కరుణించి నన్ను నీ పాత్రగా వాడుకొనండి. నీ ప్రజలమైన మా అందరితో నీ వాక్యం ద్వారా మాట్లాడండి. మహిమ ఘనత మీరు పొందండి. యేసు ప్రభువు వారి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యందు ప్రియమైన దేవుని ప్రియులైన వారందరికీ ప్రభు నామంలో మరొక పర్యాయాలు మీకు వందనాలు తెలియచేస్తూ, ఇక్కడ ప్రభు అయిన యేసు క్రీస్తు వారు చెప్తున్నటువంటి మాట లూకా సువార్తలో మరి 26వ అధ్యాయం 20 వచనం నుండి 23 వచనాల వరకు మనం దేవుని వాక్యాన్ని చదివాం. ఈ వాక్యమును చదువుతున్నప్పుడు మనము కొన్ని పర్యాయాలు ధన్యులు అనే పదం మనకు వినపడింది. ఈ చదివిన మరి వచనాల్లో 4 పర్యాయాలు ధన్యత అని ఉంది. ఎన్ని పర్యాయాలు ఉంది? బీదలైనటువంటి వారు మీరు ధన్యులు అని అన్నాడు. ఆకలి గొనుచున్న మీరు ధన్యులు అన్నాడు. ఏడ్చుచున్న మీరు ధన్యులు అన్నారు. మరి మీ మనుషులు మిమ్మల్ని 22వ వచనంలోనే ఉంది, మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తారు, వెలివేస్తారు, నిందిస్తారు, మీ పేరు చెడ్డదని కొట్టివేసినప్పుడు మీరు ధన్యులు. కనుక దీని అంతటికీ కూడా మరలా అందుకే 23వ వచనంలో అన్నాడు, పరలోకమందు మీ ఫలము గొప్పదై ఉంటది. పరలోకమందు మీ ఫలం ఏమై ఉంటది అంటండి? గొప్పది. ఈ 4 విషయాల్లో మనము జాగ్రత్త కలిగి చక్కగా మనము అనుసరిస్తూ నడిస్తే మనము ఈ లోకములో అలాగా దేవుని వాక్యానికి లోబడి, దేవునికి లోబడి
మనం బ్రతకగలిగి మన బ్రతుకు ద్వారా దేవుణ్ణి చూపించగలిగితే, మన బ్రతుకు ద్వారా దేవునికి మహిమకరంగా మనం బ్రతుకు చూపిస్తే పరలోకంలో ఎక్కువ ఫలం మన అందరికీ ఉంటది. కాబట్టి అందరూ కూడా ఎక్కడ ఫలాలు కావాలి చెప్పండి? భూలోక ఫలాలు అవసరమే భుజించడానికి, పరలోకంలో కూడా ఫలము మనకు అవసరం. పరలోకంలో కూడా మనకందరికి ఏముండాలండి చెప్పండి? ఫలము అవసరం. కాబట్టి భూలోకంలో మనం జీవిస్తున్న కాలంలో మన బ్రతుకు ద్వారా దేవుణ్ణి ఘనపరుస్తూ, పరలోకంలో మంచి ఫలాలు ఫలించే బిడ్డలుగా మన జీవితాలు ఉండాలి. ఈ మాటలు యేసు ప్రభులు వారు మరి తన దగ్గరకు వచ్చిన శిష్యులందరితో చెప్తున్నాడు. అందుకే అక్కడ మనము చూసినటువంటి మాట, ఈ యొక్క 6వ అధ్యాయం 20వ వచనం మనం చదువుతున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటి? మీరు చదవండి ఒకసారి, అందరూ 20వ వచనం చదవండి. అంతటా ఆయన తన శిష్యుల తట్టు పారచూసి ఇట్లాగా నేను, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. అక్కడ యేసు ప్రభు వారు ఉన్న చోటులో యేసు ప్రభువుని వెంబడిస్తున్న శిష్యులు ఉన్నారు. యేసు ప్రభువుని వెంబడిస్తున్నటువంటి అనేక జన సమూహములు అక్కడికి వచ్చారు. వారందరినీ ఒక్కసారి పారజూశాడు. వారందరినీ కూడా యేసు ప్రభు వారు చూశాడు. వారందరినీ ప్రభువు చూసి వారందరికీ అవసరమైన విషయాలు చెప్తున్నాడు. మనమందరం కూడా దేవుని మందిరానికి వచ్చాం. అందరూ చెప్పండి, ఎక్కడికి వచ్చాం? మనం ఎవరి తట్టు చూడాలి? ఎవరి తట్టు చూడాలండి? దేవుని తట్టు చూడాలి. మనం దేవుని తట్టు చూస్తే దేవుడు ఏదైనా మనకు మేలు చేస్తాడు. మనం అటు ఇటు దిక్కులు చూడొద్దు. దేవుని మందిరం మనకు వచ్చిన తర్వాత చక్కగా మనం దేవుని తట్టు చూడాలి. దేవుని తట్టు చూస్తే అప్పుడు దేవుని తట్టు పారజూసి నిబ్బరంగా, నిజముగా, నిలకడగా మనం దేవుని తట్టు చూస్తే దేవుడు ఏదైనా మనల్ని కరుణిస్తాడు. ఏదైనా ఒక అధికారి దగ్గరికి మనం వెళుతున్నాం, అధికారి దగ్గరికి వెళ్ళి ఆ అధికారి తట్టు మనం ఆ అధికారితో పని అయ్యే వరకు అధికారి తట్టు చూస్తామా, అటు ఇటు దిక్కులు చూస్తామా చెప్పండి? ఏయా చదువుకునే పిల్లలు, మీరు ఆ యొక్క ఆఫీస్కి వెళ్ళి ఏదన్నా పని, ఉదాహరణకి ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళారు, క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలనుకోండి. ఆ ఆఫీసులోకి వెళ్ళిన తర్వాత అధికారి దగ్గరికి వెళ్ళిన తర్వాత అధికారి తట్టు చూస్తారా, దిక్కులు చూస్తారా? అధికారి రమ్మంటాడేమో, లేకపోతే తప్పనిసరిగా ఇటువంటి ఏం కావాలి బాబు అని అడుగుతాడని ఆయన తట్టు చూస్తారా, లేకపోతే అటు ఇటు పిలుస్తాడులే, ఆయనే పిలుస్తాడులే, మనం జాగ్రత్తగా మన పని మనం చూసుకోవచ్చు అని చేయొచ్చా? చేయొచ్చండి? చేస్తే ఏమవుతుంది? పని అవదు. అలాగే యేసు ప్రభు వారు తన దగ్గరికి వచ్చిన వారందరినీ పారదూస్తున్నాడు. ఎవరికి ఏ అవసరం ఉంది, ఎవరు ఏ పరిస్థితుల్లో ఉండారు, ఏమిటి అని ఆయన ఆలోచన చేస్తున్నాడు. అలాగే దేవుని మందిరానికి వచ్చినటువంటి మనమందరం కూడా దేవుని తట్టు చూడాలి. దేవుని తట్టు చూసినప్పుడు దేవుడు మనల్ని కరుణిస్తాడు. దేవుడు మన యొక్క జీవితాల్లో సరైనటువంటి ఫలభరితమైన జీవితానికి మనము సహాయకరంగా ఉండాలి అంటే దేవుని మందిరానికి వచ్చిన మనం దేవుని తట్టు చూడాలి. దేవుని మాటల యందు మనము లక్ష్యం ఉంచాలి. ఎవరి మాటల యందు లక్ష్యం ఉంచాలి అంటే దేవుని మాటలే. పిల్లలారా, మీరు నా మాట ఆలకించి నా ఉపదేశములను అంగీకరించండి అంటున్నాడు. కనుక దేవుని మందిరంలోనికి వచ్చిన మనము ఆయన పారజూస్తున్నప్పుడు, దేవుడు మనలందరినీ చూస్తున్నప్పుడు, దేవుడు మన విషయంలో ఒక మంచి మాట ఆయన చెబుతాడని మనం ఆయన తట్టు చూడాలి. మనము ఆయన సన్నిధిలో ఆయన మాటల కొరకే ఆసక్తి కలిగిన వారుగా ఉండాలి. ఒకానొక కష్ట పరిస్థితుల్లో బైబిల్లో ఉన్న పరిస్థితి నేను మీకు చెప్తున్నాను. భూలోకమును దేవుడు చూసినప్పుడంట, భూలోకములో నరులందరినీ చూసినప్పుడు నరులందరూ కూడా వివిధమైన మార్గములలో వారు తొలగిపోయారు, తప్పిపోయారు. అయితే అక్కడ ఆ సమయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, మీరు ఆదికాండము 6వ అధ్యాయం 12వ వచనాన్ని ఒకసారి
గమనించి చదవాలని నేను మనసారా మీకు తెలియచేస్తా ఉన్నాను. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. భూలోకము బలాత్కారముతో నిండి ఉండెను. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. ప్రియులారా, ఇక్కడ మనం చూసినప్పుడు ఆ యొక్క మాటను మనం గమనిస్తున్నట్లయితే దేవుడు భూలోకాన్ని చూచినప్పుడు అది చెడిపోయింది. భూమి మీద సమస్త శరీరులు తమ మార్గములను చెరిపివేసుకొని ఉండిరి. అయితే ఇక్కడ మరి దేవుని వాక్యములో మనం చూసినప్పుడు ఇక్కడ 8వ వచనాన్ని కూడా మీరు చదివినప్పుడు ఇలాగా వ్రాయబడి ఉంది. 6వ అధ్యాయంలో 8, 9 వచనాలు. అయితే నోవాహు యెహోవా దృష్టి అందు, అంటే నోవాహును కూడా దేవుడు చూశాడు. అయితే నోవాహు యెహోవా దృష్టి అందు కృప పొందినవాడు ఆయను. నోవాహు వంశావళి ఇదే. నోవాహు నీతిపరుడును, తన తరములో నిందారహితుడునై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడంటండి. దేవునికి స్తోత్రం చెప్పండి. చేతులెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ మనము దేవుని వాక్యాన్ని పరిశీలన చేస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని పరిశీలించే సమయంలో సహోదరులారా వినండి, అమ్మా అయ్యా సహోదరులారా వినండి. దేవుని వాక్యాన్ని పరిశీలిస్తున్నాం. దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనం, దేవుని మందిరములోనికి వచ్చినటువంటి మనమందరినీ దేవుడు పారజూస్తున్నాడు. దేవుడు మనలందరినీ పారజూస్తూ ఉన్నాడు. అది ఏమిటి అంటే లూకాసు వార్తలో 6వ అధ్యాయము 20వ వచనంలో మనం చదివిన వాక్యంలో ఏముందంటే, యేసు ప్రభులు వారు తన శిష్యులను అందరినీ కూడా పారజూసి వారితో ఇలాగ చెప్పాడు. ఏం చెప్పాడంటే, బేదలుగా ఉండ మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది. బేదలుగా ఉండ మీరు ధన్యులైనారు, పరలోక రాజ్యం మీది అని ఈ వచనాన్ని చదువుకొని మనము దేవుని మందిరానికి వచ్చినప్పుడు దేవుని తట్టు చూడాలి, దేవుని మాటను మనం ఆలకించాలి. అప్పుడు కాస్త మన జీవితాల్లో మనం దేవుని ఫలభరితమైన జీవితాన్ని జీవించడానికి అది ఆశీర్వాదకరంగా ఉంటది. అందుకే బైబిల్లో నోవాహు కాలములో మరి మనుషులు ఎలాగా ఉండారు అని మనుషులను దేవుడు చూశాడు, మనుషులను దేవుడు పారజూశాడు. యేసు ప్రభు వారు కూడా మనుషుల్ని పారజూశాడు. దేవుడైన యెహోవా కూడా నోవాహు కాలంలో మనుషులను చూశాడు. ఆ నోవాహు కాలంలో మనుషులను చూసినప్పుడు నరులందరూ ఎలా ఉండారంటే, 6వ అధ్యాయంలో ఆదికాండము 6వ అధ్యాయం 5వ వచనం చదువు అయ్యా రమేష్. ఆదికాండము 6వ అధ్యాయము 5వ వచనంలో ఎలా ఉందండి అక్కడ చూసినప్పుడు? చదవండి ఎవరైనా ఒకరు. నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు, వాని హృదయములోని తలంపులన్నీ ఊహలంతయు కూడా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని యెహోవా చూశారు. ఎవరు చూశారండి? ఇక్కడున్న మందిరంలో ఉండ మనలందరిని ఎవరు చూస్తున్నారు? ఎవరు చూస్తున్నారు? నేను మీకు అందరికి ఎదురుగా ఉన్నాను, మిమ్మల్ని అందరినీ పరిశీలిస్తా ఉన్నాను. ఏ అక్క వాక్యం వింటుంది, నిద్రపోతుంది, ఏ అక్క పిల్లలతో ఆడుకుంటుంది, ఏ పిల్లలు ఎలాగా ఉంటున్నారు, వీళ్ళ యాక్టివిటీ ఏంటని ఇటు స్త్రీల వైపు చూస్తూ ఉంటాను, ఇటు పురుషుల వైపు కూడా ఈ అన్న సరిగ్గా వింటున్నాడా లేదా, ఈ యొక్క యవనస్తుడు దేవుని మందిరానికి వస్తున్నాడు, తన పని తాను చేసుకుంటున్నాడా, దేవుని యొక్క వాక్యానికి ఏమైనా మన చెవి యొగ్గుతున్నాడా, దేవుని యొక్క సన్నిధిలో వినడానికి వినబుద్ధి కలిగే విధానంలో ఉన్నాడా అని ఆలోచన చేస్తాం.
అలాగే దేవుడు కూడా ఈ వచనంలో చూస్తున్నాడు మనలందరినీ. యేసు ప్రభువారు మనలందరినీ చూస్తున్నాడు. దేవుడు మనలందరినీ చూస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అందుకే ఇక్కడ ఆది కాండములో ఈ 6వ అధ్యాయంలో ఈ యొక్క 5వ వచనంలో అన్నారు, నరులందరూ చెడుతనము భూమి మీద గొప్పగా ఉంది, వారి హృదయం యొక్క తలంపులు ఊహలంతా ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఎవరు చూశారు? ఎవరు చూశారండి? యెహోవా చూశాడు. భూలోకంలో ఉన్న ప్రజలందరినీ ఒకే టైంలో చూడగలిగిన సర్వాధికారి దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం. మందిరంలో ఉన్న వారిని, ఎందుకంటే ఒకే సమయంలో చూడగలిగిన వాడు కూడా దేవుడే. నేను ముందు చూస్తే వెనక చూడలేను, వెనక చూశాను అనుకోండి మిమ్మల్ని చూడలేను. కానీ దేవుడు మాత్రం అందరినీ చూస్తాడు. కనుక దేవుని మందిరంలోనికి వచ్చినటువంటి మనం మన యొక్క జీవితాలు దేవుణ్ణి స్తుతించే వారిగా మన జీవితాలు ఉండాలి. దేవునికి మహిమకరంగా మన జీవితాలు ఉండాలి. దేవుని సన్నిధిలో ఫలభరితమైన జీవితాలు మనకు ఉండాలి. అందుకే ఈ యొక్క నోవాహు కాలంలో దేవుడు నరులందరిని చూశాడు. నరులందరూ చెడిపోయారు. ఈ 6వ అధ్యాయంలో 5వ వచనంలోను 12వ వచనంలో కూడా ఆ రాసిన మాటలు అవే. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది చెడిపోయి ఉండెను. 12వ వచనం చదువుతున్నా, భూమి మీద సమస్త శరీరులు తమ మార్గాల్ని చెరిపివేసుకున్నారు. ఈ రీతిగా ఇలాగా మనుషులందరినీ దేవుడు చూసుకుంటా వస్తున్నప్పుడు మనుషులు దేవుణ్ణి మరి ఎలాగా దేవుని వైపు చూస్తున్నారు, దేవుని మాటలు ఆలకిస్తున్నారు అని దేవుడు పరిశీలిస్తున్నాడు. పరిశీలనలో ఇక్కడ ఆది కాండములో 6వ అధ్యాయములో ఈ యొక్క 6, 8, 9 వచనాల్లో బైబిల్లో ఇలాగా రాశాం. ఆ మాటలు కూడా మనం చదువుకున్నాం. మరలా ఇప్పుడు చదువుతున్నాను చూడండి. 6వ వచనం, 6వ అధ్యాయంలో 8వ వచనం, 9వ వచనం. 8వ వచనం ఇట్లా ఉంది, అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందినవాడు. నోవాహును కూడా దేవుడు దృష్టి యందు అని అన్నాడు. అంటే దేవుడు చూశాడనే అర్థం, చూడలేదనే. చెప్పండి మీకు అర్థమైన. యెహోవా కనులు ప్రతి స్థలం ఉంది. యెహోవా ప్రతి ఒక్కరిని దృష్టిస్తాడు. నోవాహును కూడా చూశాడు. మందిరంలో ఉన్న వాళ్ళందరినీ చూశాడు. ఆ మందిరంలో నోవాహు అనే ఆయన ఉన్నాడు. ఆ నోవాహు కూడా దేవుడు చూసినప్పుడు దేవుడు నోవాహు గురించి ఏమనుకుంటున్నాడు? అబ్బా ఈ మనిషి, అబ్బా ఈ అక్క, అబ్బా ఈ చెల్లి చాలా దేవునికి మహిమకరంగా ఉందని దేవుడు అనుకుంటున్నాడు. అలాగే దేవుని మందిరంలోకి వచ్చిన మనమందరం కూడా దేవుని రాజ్యంలో ఉండాలని యేసు ప్రభు, పేదలైన వారు మీరు ధన్యులు, పరలోక రాజ్యం మీది అని అన్నాడు. కనుక దేవుడు మనల్ని చూస్తున్నాడు. ఎవరు చూస్తున్నారు చెప్పండి అమ్మా, అందరూ గట్టిగా మనసారి గట్టిగా చెప్పండి. ఏమో ఏమో చెప్పండి చెప్పండి అంటున్నారు అని అనుకుంటున్నారు. ఈ లెక్కలన్నీ మనం ఖచ్చితంగా అప్పచెప్పాలి. రాళ్ళు సాక్ష్యం చెప్తాయి. రాళ్ళు సాక్ష్యం చెప్తాయి మనం ఎలా ప్రవర్తించామో. మనుషులు సాక్ష్యం చెప్తారు, దేవుడు కూడా సాక్ష్యం చెప్తాడు. సాక్ష్యం అన్న దానికి ఒక మాట, తెస్సలోనిక సంఘంలో ఒక మాట మనం దేవుని వాక్యాన్ని చూడాలి. దేవుని మాటలలో తెస్సలోనికలకు రాసిన పత్రిక దయచేసి గమనించండి. తెస్సలోనికలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం, మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనాన్ని మరి దేవుని వాక్యంలో చదువుదాం. చూడండి దేవుని పిల్లలారా, మీ యొద్ద మాకు ఎలాంటి ప్రవేశము కలిగెనో అక్కడ జనులు మమ్మును గూర్చి తెలియజెప్పుతున్నారు. మరియు నేను 2వ అధ్యాయం 10వ వచనం, మొదటి అధ్యాయం అని తప్పు చెప్పాను, మన్నించండి. 2వ అధ్యాయం తెస్సలోనిక పత్రిక, మొదటి పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం చదవాలమ్మా. మేము విశ్వాసులైనటువంటి మీ ఎదుట
ఎంత భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరు సాక్షులు, దేవుడును కూడా సాక్షి. మనము ఇక్కడ దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తా ఉన్నప్పుడు దేవుని సంఘములో ఉన్న మనము దేవుడు మానవులందరినీ పారజూసి యేసు ప్రభువారు కూడా తన దగ్గర శిష్యులను ప్రతి ఒక్కరిని పారజూసి ఏం చెప్పాడంటే, పేదలుగా ఉండిన మీరు ధన్యులైనారు, దేవుని రాజ్యంలో మీరుంటారు. దేవునికి స్తోత్రం అని చెప్పిన యేసు ప్రభు మాటని ఆధారంగా తీసుకొని మందిరానికి వచ్చిన మనలందరినీ ఎవరు చూస్తున్నారని చెప్పాను చెప్పండి? ఎవరు చూస్తున్నారు? దేవుడు చూస్తున్నారు. కనుక దేవుని తట్టు మనం చూడాలి. మనమందరం ఎవరి తట్టు చూడాలి? దేవుని తట్టు చూడాలి. దేవుని మాట మీద ఆశ పెట్టుకోవాలి. ఎవరి మాట మీద ఆశ పెట్టుకోవాలి? దేవుని మాట. కనుక భూలోకంలో ఉన్న మనుషులందరినీ నోవాహు కాలంలో చూశాడు దేవుడు. చూసినప్పుడు మనుషులందరూ ఎట్లా ఉండారు? చెడిపోయిన వారుగా ఉన్నారు. చెడిపోయిన వారినే బాగు చేయగలిగిన వాడు దేవుడు. దేవునికి స్తోత్రం. గుండె చెదిరిన వారిని బాగు చేస్తాడు. నువ్వు ఏ రీతిగా చెడిపోయావో, ఏ రీతిగా నువ్వు పతన స్థితిలో ఉండావో, ఏ రీతిగా నువ్వు కృంగిపోయావో, కృంగిన నిన్ను లేవనెత్తివాడు, చెడిపోయిన నిన్ను బాగు చేసేవాడు, పాపములో ఉండే నిన్ను పరిశుద్ధతలోనికి తీసుకెళ్లేవాడు దేవుడే. అందుకే దేవుడు అందరినీ చూస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు, అందరికీ ఆయన ఉపకారం చేస్తాడు. కనుక దేవుడు చూసినప్పుడు ఆ యొక్క నోవాహు కాలంలో ప్రజలందరూ చెడిపోయారు. ప్రజలందరూ చెడిపోయినారు కనుక ఆ ప్రజలందరి పరిస్థితులు తమ మార్గాల్ని చెరిపివేసుకున్నారు. ఆ ప్రజలందరిని చూస్తూ వస్తున్నప్పుడు ఆయన మరలా ఒక్కొక్కరిని పరిశీలనగా చూసుకుంటూ వస్తా ఉంటే, ఒక్కొక్కరిని పరిశీలనగా చూసుకుంటూ వస్తున్నప్పుడు ఆయన చూస్తూ ఉన్న సమయంలో నోవాహు అని ఒక ఆయన దేవుని దృష్టికి కనబడ్డాడు. నోవాహు దేవుని దృష్టికి కనబడ్డప్పుడు నోవాహు దేవుని దృష్టిలో ఎలాగా ఉన్నాడు చెప్పండి? కృప పొందుకున్నవాడుగా ఉన్నాడు. నీ కృప జీవము కంటే ఉత్తమమైనది అని అన్నాడు. మనం 63వ కీర్తనలో మనం వచనం చదివాం. కనుక దేవుని కృప మనకు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవుని కృపను మనం కలిగిన వారంగా ఉండాలి. దేవుని కృపను కలిగిన మనము కృతజ్ఞత కలిగిన వారుగా ఉండాలి. నోవాహు కృప పొందినవాడు. నోవాహు తరములో ఆయన వంశావళి ఏంటంటే ఆయన నీతిపరుడును నిందారహితుడును, తన తరములో మరి ఆయన చాలా దేవునితో కూడా నడిచిన వాడని 9వ వచనంలో ఉంది. అంటే ఆయన నీతిపరుడుగా జీవించాడు, నిందారహితంగా జీవించాడు. మూడవది ఏంటంటే దేవునితో కూడా నడిచేవాడు. పౌలు నేను బ్రతికితే ప్రభువు కొరకు బ్రతుకుతా, చనిపోయినా నేను లాభమే, ప్రభువు కొరకే చనిపోతానన్నాడు. అందుకే నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారంగా మీరు మనమందరం కూడా ఎవరిని పోలి నడుచుకోవాలి? యేసు ప్రభుని పోలి నడుచుకోవాలి. దేవుడు చూసినప్పుడు నోవాహు ఎవరితో నడుస్తున్నాడు? ఎవరితో నడుస్తున్నాడండి? అమ్మ మీరెవరితో నడవాలి? దేవునితో నడవండి. మనం ఎవరితో నడవాలి? దేవునితో నడవండి. అందుకే నోవాహు కృప పొందినవాడు, నోవాహు నీతిపరుడు, తన తరములో నిందలు లేనికోకుండా జాగ్రత్తగా బ్రతికాడు. ఆయన దేవునితో కూడా నడిచాడని ఆ చెప్పిన మాటలకి ఖచ్చితంగా దేవుని కొరకు దేవుని బిడ్డలు సాక్షార్థంగా ఈ లోకంలో జీవించాలి. దేవునికి స్తోత్రం. ఎలాగండి? సాక్షార్థంగా దేవుని బిడ్డలంగా మనం దేవునికి సానుకూలముగా దేవుని సన్నిధిలో సాగిలపడి దేవుని కొరకు సాక్ష్యంగా ఉండాలి. అందుకే దేవుడు మన గురించి మంచి మాట చెప్పాలి.
దేవుని కొరకు ఒక మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. ఈ లోకంలో మనుషులు మన గురించి సాక్ష్యం చెప్తారు. తరువాత మనుషులు చెప్తాంతో పాటు ఇదిగో ఈ మందిరంలో ఉన్న రాళ్ళు కూడా ఒక రోజున నా మీద సాక్ష్యం పలుకుతాయి. ఈ మందిరంలో ఉన్న రాళ్ళు నా మీద సాక్ష్యం పలుకుతాయి. ఈ మందిరంలో ఉన్న రాళ్ళు మీ మీద సాక్ష్యం చెబుతుంది. ఇదిగో ఫలాని రోజున మందిరములోనికి వచ్చిన మనలందరినీ దేవుడు చూస్తున్నాడు. దేవుడు చూసినప్పుడు మనం చెడిపోయిన వారుగా ఉండామా? దేవుడు చూసినప్పుడు మనం మంచివారిగా ఉండడానికి మన మార్గంలో దేవుని మార్గం నడుస్తున్నామా అని ఆలోచన చేసుకొని, ఎందుకంటే బీదలుగా ఉండ మీరు ఇదిగో మీ జీవితాల్లో దేవుని మార్గంలో నడుస్తున్నటువంటి మీరు దేవుని రాజ్యం మీది మీరు ధన్యులవుతారు. ఇది పరలోకంలో ఒక మంచి ఫలం. భూలోకంలో కూడా ప్రేమ అనే ఫలం కలిగి ఉండండి. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము, ఇట్టి వాటికి విరోధమైంది ఏదీ లేదు. ఇది 9 రకాలైనటువంటి ఆత్మ ఫలము, 9 లక్షణాలతో కూడిన ఆత్మఫలం. కనుక దేవుని యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మరి ఈ మాట దేవుడే మనకు సాక్షి. మనము కూడా ఈ లోకంలో అనేకులకి సాక్షార్థంగా బ్రతకాలి అనే చెప్పిన దానికి ఆ సాదృశ్యమే ఈ తెస్సలోనికలకు రాసిన పత్రికలో, ఈ మొదటి పత్రికలో 2వ అధ్యాయములో 10వ వచనంలో ఇక్కడ పౌలు గారు దేవుని సంఘములో ఉండవారితోనూ మాసిదోనియా సంఘములో ఉండవారితోనూ ఆయన మాట్లాడుతున్నాడు. ఏం మాట్లాడుతున్నాడు అని అంటే ఆ 2వ అధ్యాయం 10వ వచనంలో ఈయన ఇలాగా చెబుతా వస్తూ ఉన్నాడు. ఏమన్నాడంటే, ఇదిగో దేవుని బిడ్డలారా, ఇప్పుడు మరలా నేను ఆ మాటను చదువుతున్నాను. 2వ అధ్యాయము 10వ వచనం. మేము అంటే పౌలుతో ఉండ అక్కడ అందరూ, లేదంటే మాసిదోనియాలో ఉన్నవారు వాళ్ళందరూ కూడా దేవునికి మహిమకరంగా ఉండాలనే ఆ భాగ్యాన్ని కలిగిన విధానంగా మేము అంటే అనేకులం, నేను అంటే ఒక్కడే, మేము అంటే బహువచనం, అనేకులు సంఘములో ఉండ మనము అందరము కలిసి దేవునికి మహిమకరంగా ఉండాలి. మనం అందరము దేవుణ్ణి స్తుతించాలి. అందుకే మేము విశ్వాసులైన మీ ఎదుట, మేము అంటే అక్కడ ఉండ పౌలుతో ఉండ వారు కావచ్చు, సంఘములో ఉండ ఆ సంఘములో వారందరూ కూడా విశ్వాసులైన వారి అందరి ఎదుట అంట, మేము విశ్వాసులైన మీ ఎదుట ఎంతో భక్తిగాను నీతిగాను అనింద్యముగాను ప్రవర్తించితిమో దానికి మీరులు సాక్షులు, దేవుడును సాక్షి. అయ్యా, అమ్మా, మీ మధ్యలో మేము ఎలాగా ఉండామో, విశ్వాసులు అందరి ఎదుట ఎంత భక్తి కలిగిన వారంగా ఉండామో, విశ్వాసులైన వారి ఎదుట ఎంత అనింద్యంగా బ్రతికామో, ఇదిగో దేవుని కొరకు ఎంతగా న్యాయంగా నడుస్తున్నామో మీరందరూ చూస్తున్నారు కదా. అందుకే రాత్రి శనివారం విజ్ఞాపన కూడికలో ఒక మాట చెప్పాను. గుర్తున్న వాళ్ళు చెప్పండి. శనివారం విజ్ఞాపన కూడికలో ఒక వచనం చదివాను. నీతి న్యాయములు అనుసరించుటయే నడుచుకొనుట బలులు అర్పించడం కంటే యెహోవాకు ఇష్టమైంది ఏంటంటే నీతిగా జీవించాలి, న్యాయంగా జీవించాలని చెప్పుకున్నాం. ఇక్కడ ఈ విశ్వాసులైన వారి అందరి ఎదుట పౌలు గారు పత్రిక రాస్తున్నప్పుడు ఇదిగో ఈ యొక్క తెస్సలోనిక పట్టణంలో ఉన్న సంఘ బిడ్డలందరి విషయంలో అన్నాడు, ఇదిగో మేము మీ ఎదుట, విశ్వాసులైన మీ ఎదుట మేము ఎలాగా నడుచుకున్నామో, ఇదిగో మేము అనింద్యముగా నడుచుకున్నాం, మేము నీతిగా నడుచుకున్నాం, ఎంతో భక్తిగా నడుచుకున్నాం. మీరందరూ చూశారు కదా. మీరందరూ మా విషయంలో ఏం సాక్ష్యం చెప్తారు? మీరు సాక్ష్యం చెప్తారు. దేవుడు కూడా ఏం చేస్తాడంట రవీంద్ర? ఎవరు చెప్తారు? ఒకటి మనుషులు సాక్ష్యం, రెండవది దేవుడు కూడా సాక్ష్యం చెప్తాడు.
మనం దేవునికి భయపడాలి, దేవునికి భయపడాలి. పెద్దలకు విధేయులై ఉండాలి. పెద్దలకు ఏమై ఉండాలి? విధేయులై ఉండాలి. మనుషుల దయను కూడా సంపాదించుకోవాలి. మనుషుల దయ, యెహోవా దయ ఆయన పొందుకున్నాడు నోవాహు. దేవునితో నడిచాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని సంఘములో ఉన్న దేవుని బిడ్డలైన మనము అనేకులకి ప్రయోజనకరంగా, సాక్షార్థంగా, దేవునికి మహిమకరంగా మనం జీవించాలని దేవుని లేఖన వాక్య సత్యం చెబుతా ఉంది. యేసు ప్రభులు వారు ఆయన ఈ లోకములో జీవించిన దినాల్లో ఆయన ఆ లూకా సువార్తలో ఆ 6వ అధ్యాయము 20 నుంచి 23 వచనాల్లో ఆయన చెబుతున్న మాట, ఇదిగో మీరు బీదలుగా ఉండారు, మీరు ధన్యులైనారు, మీరు దేవుని రాజ్యములో ఉంటారు అని 20వ వచనంలో చెప్తున్నాడు. కనుక ఈ లోకములో సిరి సంపదల కంటే, వెండి బంగారముల కంటే దయగలిగిన దేవుణ్ణి, ప్రేమ కలిగిన దేవుణ్ణి మనం తెలుసుకొని మన హృదయాల్లో, మన మనస్సుల్లో మనమందరము కూడా ఆత్మ విషయమై దీనులుగా మనం చేయబడి, మన ఆత్మకు రక్షణ ఇచ్చి మనలను పరలోక రాజ్యానికి వారసులుగా చేయగలిగిన ఆ దేవుని మహిమ కొరకు మనమందరం జీవించాలి. మన జీవిత కాలం అంతయు కూడా ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు మన జీవితాల మీదకి దాడి చేసినా మనమందరం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మనము ఈ లోకములో జీవిస్తున్నప్పుడు ఆ కీర్తనలో చెప్పిన రీతిగా ఆ 6వ వచనంలో, నా జీవిత కాలమంతయు యెహోవాను స్తుతించెదను, నేను నా చేతులెత్తి ఇలాగా చేసేదను అంటున్నాడు. కాబట్టి మనం బీదలుగా ఏం పర్వాలేదు, మనం దేవుడు ఇచ్చిన రక్షణ పొందాము, పరలోక రాజ్యానికి మనల్ని వారసులుగా దేవుడు చేశాడు. కాబట్టి దేవుడి యొక్క ప్రేమను, దేవుని యొక్క త్యాగాన్ని, దేవుని యొక్క రక్షణను మనము జ్ఞాపకం చేసుకొని మనకు రక్షణ పొందాము. దేవుని ప్రేమలో దేవుణ్ణి మనస్సారా మనం ఆరాధిస్తూ ఉంటే ఈ ధన్యకరమైన ఫలభరితమైన జీవితం మనకు ఉంటది. దేవుడు మనల్ని చూస్తున్నాడు. మనమందరము కూడా ఈ లోకములో పేదలుగా ఈ లోకములో విశ్వాసములో మనము భాగ్యవంతులుగా ఉండామని గత వారంలో కూడా నేను యాకోబు రాసిన పత్రికలో 2వ అధ్యాయంలో 5వ వచనాన్ని మనం చదివి వినిపించుకున్నాం. కాబట్టి ఈ యొక్క లూకా సువార్తలో 6వ అధ్యాయంలో 20వ వచనంలో చెప్పిన మాట, ఇది బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అన్నాడు. కనుక ఈ లోకములో మనము తప్పనిసరిగా దేవుని రాజ్య వారసులుగా ఉండడానికి సదాకాలము, జీవితకాలం దేవునిని స్తుతించాలని, మరి దేవుని సన్నిధిని మనం కలిగి ఆనందించే వారిగా ఉండాలని ఈ వచనం మనకు నేర్పిస్తుంది. అదే మనము యేసు ప్రభు వారు ఈ మాట చెప్పడానికి గల ఆధారం ఏమిటి అంటే, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 3వ వచనం నుంచి, లేదంటే 1వ వచనం నుండి 12 వచనాల వరకు కూడా అక్కడ కొన్ని ధన్యతలు చెప్పాడు. ఆ ధన్యతలు 9 ధన్యతలు చెప్పాడు. 9 ధన్యతలు గూర్చి 12వ వచనం వరకు కూడా చెప్పాడు. అయితే అక్కడ మత్తయి సువార్తలో ఆ మొదటి 2 వచనాల్లో కొండ మీదకి ఎక్కి కూర్చున్నాడు. ఆయన దగ్గరికి వచ్చిన మనుషుల్ని పారజూసినప్పుడు ఆయన మొట్టమొదటగా చెప్పిన ధన్యత ఏంటంటే, మరలా మనం 3వ వచనాన్ని చదువుకుంటే, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది అన్నాడు. ఆత్మలో మీరు దీనులై ఆత్మకు రక్షణ ఇచ్చాడు కాబట్టి మీరు ఎల్లప్పుడూ సదాకాలం దేవుణ్ణి స్తుతించండి. అది మీ జీవితానికి ధన్యకరమైన పరలోక రాజ్యంలో ఫలభరితమైన జీవితానికి అది సోపానాలుగా ఉన్నాయని ప్రభువు చెబుతున్నాడు. కాబట్టి ఈ యొక్క మొదటి ధన్యతను గూర్చి మనం అర్థం చేసుకుంటే, ఈ లోకములో జీవిత కాలం అంతా కూడా దేవుణ్ణి స్తుతించి, దేవుని కృపలోను, దేవుని యొక్క సన్నిధిలో నీతిగా, మరి దేవుని కొరకు న్యాయంగా ఆరాధన చేసే బిడలగా మనం ఉండాలని నేర్చుకుంటున్నాం. కనుక రెండవ మాట మనము 21వ వచనంలో ఉంది. లూకా సువార్త
6వ అధ్యాయము 21వ వచనంలో చదువుతుంటే ఏమంటున్నాడండి? చదవండి. లూకా సువార్త 6వ అధ్యాయం 21వ వచనం చదువుదాం, అందరూ చదవండి. ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడుదురు. ఇక్కడే ఈ వచనంలోనే 2 ధన్యతలు ఉన్నాయి. అయితే మొదటి ధన్యత ఏంటి? ఇప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు. ఇప్పుడు మీరు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు అనే మాట మనం కాస్త ఆలోచనలోనికి తీసుకొద్దాం. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క ఆకలి, ఏం ఆకలి అంటే శారీరకంగా మనకి ఆకలి ఉంది. మన ఆధ్యాత్మిక ఆకలి విషయంలో కూడా మనం తప్పనిసరిగా తృప్తిపరచబడే వారిగా ఉండాలి అని నేను మీకు మనవి చేయగోరుతున్నాను. నేను మీకు మనవి చేయగోరేది ఏంటంటే బయటికి తీసుకెళ్ళండి. ఈ 2వ విషయాన్ని కాస్త మనము ఆలోచన చేయాలి. మొదటిది ఏంటంటే, మొదటిగా మనము 6వ అధ్యాయంలో 20వ వచనంలో బీదలైనటువంటి మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. బీదలు అంటే ఈ లోకంలో దేవుడు పరలోక సౌభాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు ఈ లోకానికి వచ్చాడు. ఆయన ధనవంతుడై ఉండి మన కొరకు దరిద్రుడుగా వచ్చాడు. మనమందరము కూడా ధనవంతులుగా ఉండాలని, మనమందరము పరలోక సౌభాగ్యంలో ఉండాలని యేసు ప్రభువారే దీనుడుగా రిక్తునుగా దిగి వచ్చాడు. ఆయన యొక్క దీనత్వాన్ని, ఆయన యొక్క ఉన్నత విధానాన్ని మన హృదయాల్లో అంగీకరించి మనం ఆత్మ విషయమై దీనులయ్యి ఆత్మకు రక్షణ ఇచ్చే రక్షణ పొంది మనం పరలోకంలో దేవునితో కూడా సదాకాలం ఉండడం, అది మొదటి ధన్యత అని చెప్పుకున్నాం. కనుక దేవుని సన్నిధిలో రెండవది ఏంటంటే, దేవుడు కొరకు రక్షణ పొందిన మనం మన జీవితాల్లో ఆకలి గొనిన వారుగా ఉండాలి. ఆకలైన వేళలో దేవుడు మనకి ఆహారాన్ని ఇస్తాడు. శారీరకంగా మనకి ఆహారాన్ని ఇస్తాడు, ఆధ్యాత్మికంగా కూడా మనకి ఆహారాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి. శరీరానికి ఆహారాన్ని దేవుడు ఇస్తాడు, శరీరానికి బలాన్ని దేవుడు ఇస్తాడు, శరీరానికి ప్రతి విధమైనటువంటి అవసరత దేవుడు తీరుస్తాడు. అలాగే ఆధ్యాత్మికంగా కూడా ఆ అవసరతను దేవుడే తీరుస్తాడు. ఆత్మీయంగా కూడా దేవుడే మనల్ని బలపరుస్తాడు. దీనికి సాదృశ్యంగా మొత్తానికి మనం యేసు ప్రభు వారు ఆ యొక్క సాతానుడితో చెప్పిన మాటలను మనము గుర్తు చేసుకోవాలి. 40 రోజులు ప్రభువారు మరి అరణ్యంలో ఉండి శోధించబడిన తర్వాత, ఉపవాసం ఉండిన తర్వాత శోధకుడు సాతానుడు ఎవరి దగ్గరికి వచ్చారు చెప్పండి? చెప్పండి అమ్మా, అందరు చెప్పండి. సహోదరులారా చెప్పండి, ఎవరి దగ్గరికి వచ్చాడు సైతానుడు? మీరు చెప్పట్లేదంటే వింటలేదని నేరం మీ మీద మరలా నోపాలి, నేను ఇంకొక అధిక భారం. మీరు చెప్తున్నారంటే ఖచ్చితంగా సందర్భాన్ని మీరు క్యాచ్ చేస్తున్నారని అర్థం. మీరేమన్నానా అనుకోండి, దేవుడు మనల్ని పారజూస్తున్నాడు. దేవుని మందిరంలో దేవుని వాక్యం విషయంలో మన మనసు కలిగి ఆసక్తి కలిగి ఉంటే దేవుని ఆత్మ ఫలాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు 40 రాత్రింబవళ్ళు ఆయన ప్రార్థన చేసుకున్న తర్వాత ఆ సైతానుడు శోధకుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి అన్న మాట ఏంటంటే, ఏమన్నాడు చెప్పండి? మీకు అందరూ ఏం చేయమన్నాడు? ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని భుజించమని చెప్పాడు. యేసు ప్రభు ఏమన్నాడు? మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుండి వచ్చే ప్రతి మాటను బట్టి జీవిస్తాడు. ఇంతకీ మనం
ఈ లోకంలో రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని తినమని సైతానుడు చెప్తూ ఉంటే యేసు ప్రభువు అన్నాడు, ఓరి తిండిపోతోడా, తిండిపోతు, నిద్రపోతు, తాగుబోతు, అన్నీ పోతులేనంట. తాగుబోతోడా, తిండిపోతోడా. బాగా ఎవడైనా కొద్దిగా తింటున్నాడు అనుకో, వాడు తిండిపోతండి. థమ్సప్ ఇంకో గ్లాస్ పోయింది అన్నాడు అనుకోండి, వాడు తాగుబోతాడండి. తాగుబోతులు, తిండిబోతులు. అరే సరిగ్గా కూర్చోరా అని అంటే ఇంకో పోతేంటి, నిద్రపోతు. అరే అక్కడ మీటింగ్ జరుగుతుందంట, పదండి. ఏమ్మా ఏంటి ఇంటికాడ ఇన్ని పనులు ఉంటే మీటింగ్ అంటాం? నీకు తెలీదు, ఊరుకా. మీటింగ్కి వెళ్తే చక్కగా నిద్ర పట్టిద్ది, అక్కడ ఏమి ఇబ్బంది ఉండదు. చక్కగా ఫ్యాన్లు ఉంటాయి, ఎవరు కదిలిచ్చేవాళ్ళు ఉండరు, మెదిలిచ్చేవాళ్ళు ఉండరు. ఇంటికాడ ఉంటే ఆ పని చేయలేదు అమ్మ, ఈ పని చేయలేదు, అది అని ఇది అని పిల్లలు ఇసుకెత్తా ఉంటారు. మీటింగ్కి వెళ్ళిపోయాం అనుకో, అక్కడ కదిలిచ్చేవాళ్ళు ఎవరు ఉండరు. చక్కగా కార్పెట్లు ఉంటాయి, ఫ్యాన్లు ఉంటాయి, శుభ్రంగా నిద్రపోవచ్చు. కాబట్టి నిద్రపోతులు, తిండిపోతులు, తాగుబోతులు జాగ్రత్తగా మనం వినాలి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన అంటున్నాడు, ఏమన్నాడంటే, ఇదిగో మీరు ఆకలి కొంటున్నారా, ఆకలి కొన్నవారు మీరు ధన్యులవుతారు, మీరు తృప్తిపరచబడతాడని లూకాసు సువార్త 6వ అధ్యాయంలో 21వ వచనంలో అంటున్నాడు. దీనికి సాదృశ్యంగా మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో మనం చూసాం. ఇప్పటికే ఏం చూసాం? యేసు ప్రభు వారు అరణ్యానికి వెళ్ళి శోధించబడ్డాడు. ఆ శోధకుడు వచ్చి యేసు ప్రభువుని అడుగుతున్నాడు, నువ్వు చాలా రోజుల నుంచి భోజనం చేయకుండా ఉన్నావు కదా, నువ్వు చాలా రోజుల నుంచి ఆహారం లేకుండా ఉన్నావు కదా, నువ్వు కొంచెం ఈ రాళ్ళని రొట్టెలుగా మార్చుకొని మరి తినొచ్చు కదా, నువ్వు దేవుని కుమారుడు అని చెప్పుకున్నావుగా అని ఆయన భక్తికి ఆయన ఆకలికి రెండిటికి కలిపి అక్కడ టోటల్గా ఆ సైతానుడు యేసు ప్రభుని శోధించి అన్నప్పుడు యేసు ప్రభు వాడు అక్కడ సైతానుకు చెప్పింది ఏంటంటే, మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు గాని దేవుని నోట నుంచి వచ్చే మాటను బట్టి జీవించును. దేన్ని బట్టి జీవించాలి? దేన్ని బట్టి జీవించాలండి? అబ్బా ఆకలి అవుతుంది, ఇంకేం విడిచిపెట్టలేదేంటి పాస్టర్ గారు అని అనుకుంటూనే ఉంటాం. ఈ శారీరకంగా ఆకలి ఒక పూట భోంచేయడానికి, ఆ ఒక పూట భోజనానికి కొద్దిగా తొందరపడిపోయి ఏదేదో అంటున్నాం. ఒక కూటి కొరకు జ్యేష్ఠత్వాన్ని హక్కుని అమ్ముకున్నాడు ఏశావు. కాబట్టి దేవుని పిల్లలంగా ఎవరం కూడా తొందరపడటానికి మీరు ఆశ కలిగిన వారుగా ఉండవద్దు అని చెప్తున్నాను. ఎందుకు అంటే దేవుని సమయాన్ని చాలా చక్కగా అనుకున్న సమయంలో అనుకున్న రీతిగా దేనికి తొందరపడేలో, దేనికి ఆసక్తి కలిగి ఉండాలో, దేనికి నిదానించాలో ఈ విషయాల్ని మనం బ్యాలెన్స్గా నేర్చుకోవాలి. మనం అందరం తొందరపడి నడిస్తే దారి తప్పిపోతాం. కాబట్టి ఆకలి అవుతుందని ఆకలి గురించి మన జీవితాల్లో మనం దేవునికి అపకీర్తిని తెచ్చుకొని వచ్చే వారిగా మనం ఉండకూడదు. ఎందుకంటే ఏది ఏమైనా మనము ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీకు తృప్తి జరుగుద్ది అని యేసు ప్రభు చెప్పిన మాట చాలా ఉత్తమమైనది. కాబట్టి ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు కష్టపడి పని చేసుకోండి, భోజనం చేయండి. దేవుని యొక్క సన్నిధిని మాత్రం దేవుని వాక్యము చేత మీరు తృప్తి కలిగిన వారుగా ఉండాలి. దేవుని వాక్యం చేత మీరు నింపబడిన వారుగా ఉండాలి. దేవుని వాక్యం చేత నేను తృప్తి పడేవాడిగా ఉండాలి. దేవుని వాక్యం చేత నేను నింపబడేవాడిగా ఉన్నప్పుడే ఈ జీవితంలో పరలోకంలో ప్రభు బడా బేష్ నమ్మకమైన నా దాసురాల, బడా బేష్ నమ్మకమైన నా దాసుడని
రేపు పరలోకంలో దేవుడు నిన్ను మెచ్చుకొని మీ ఫలాలు అధికమవుతాయి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. కనుక రెండవది ఏమిటి అంటే, ఈ లోకంలో శారీరకంగా ఎంత ఆకలి అవుతున్నా, శారీరకంగా ఎటువంటి అవసరాలు తీరకపోయినా, మనము గనక దేవుని కొరకు, దేవుని వాక్యం కొరకు ఆకలి కలిగి, దేవుని సన్నిధి కొరకు ఆసక్తి కలిగి, దేవుని సన్నిధి కొరకు కొంచెం సమయాలు కుదుర్చుకోగలిగితే మనందరికీ కూడా తృప్తి ఉంటది. దేవుని సన్నిధిని బట్టి మనం తృప్తి పడాలి ప్రియులారా. ఈ లోకంలో దేనిని బట్టి కూడా మనం తృప్తి పొందినా అది తాత్కాలికమే, అది తాత్కాలికమే. కాబట్టి యవనస్తులైన పిల్లలు మరి తల్లిదండ్రులకి ఎంత ఉదయకాలం సహకరించి తల్లిదండ్రులకి ఎన్ని పనులు చేశారో, మరి లేకపోతే మీరు బయలుదేరడానికే, దేవుని మందిరానికి రావడానికే ఎంత బద్ధకంగా మరి పనిచేసి మీ వరకు మీరు బయలుదేరడానికే మరి ఎట్లా బద్ధకంగా లేటుగా వచ్చారో, లేదంటే అందరికంటే ఆ యొక్క 8:30 అంటే 8:30కి కాకుండా మొత్తానికి 8:10కి వచ్చిన వాళ్ళు ఎవరో చేతులు ఎత్తండి, యవనస్తులైన పిల్లలు. ఏం ఆకలి ఉంది మీకు? తల్లిదండ్రులు పని చేసే ఆ పనుల విషయంలో లేదా ఇంకేదైనా చేసే విషయంలో ఉంటున్నారు. జాగ్రత్త కలిగి ఉండాలి దేవుని బిడ్డలారా. దేవుడు మనల్ని పరిశోధిస్తున్నాడు. మన నడకను దేవుడు చూస్తున్నాడు, మన పడకను దేవుడు చూస్తున్నాడు, మన ఆలోచనలను దేవుడు చూస్తున్నాడు, మన కనులను దేవుడు చూస్తున్నాడు. ఇదిగో మన యొక్క హృదయాన్ని, మనస్సును కూడా దేవుడు అంగీగా చూస్తున్నాడు. నా మనస్సులో ఏం తలస్తున్నాను, నా ఆలోచనలో ఏమి తలస్తున్నాను, నా ఊహలు ఎలా ఉన్నాయి అని దేవుడు ప్రతిదీ పరిశీలన చేస్తున్నాడు. ఇదిగో నా నడక ఎటు కీడు చేయడానికి పరుగులెత్తుతున్నాయా, నా చేతులు దేని కొరకు పరుగెత్తుతున్నాయి, నా పెదవులు దేనిని మాట్లాడడానికి ఇది చేస్తున్నాయి. విశిక్షణ ఉండాలి. అందుకే ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారు. ఆత్మ సంబంధమైన ఆకలి అది కలిగిన వారుగా ఉండాలి. యేసు ప్రభు వారు శారీరకంగా 40 రోజులు ఆయన భోజనం లేకపోయినా శరీర ఆకలి గూర్చి ఆయన ఏ పరిస్థితుల్లో కూడా చింత చేయటం లేదు, ఏ పరిస్థితుల్లో కూడా ఆయన దిగులు పడటం లేదు. కానీ నేను నా దేవుని సన్నిధిలో దేవుని జీవవాక్యం చేత నేను జీవవాక్యాన్ని భుజించి దాని ద్వారా తృప్తి పొందేటట్లుగా నాకు దేవుని వాక్యమే జీవం అని ప్రభు, జీవవాక్యమై ఉన్న ప్రభు మనకి చెప్తున్న మాట. మీరు ఆకలి కొంటున్నారా, మీరు తృప్తి పొందబడుతున్నారు. మీరు దప్పికొంటున్నారా, మీరు దప్పిక తీర్చబడతారు అంటున్నాడు. అందుకే మనమందరము కూడా దేవుని కొరకు తృష్ణ కొనాలి, దేవుని కొరకు తృష్ణ కొనాలి. అక్కడ 63వ కీర్తనలో కూడా అరణ్యంలో ఉండి ఆ యొక్క కీర్తనాకారుడు దావీదు కూడా వ్రాశాడు, నేను ఆ యొక్క నీళ్లు లేక ఎండి ఉన్న స్థలములలో నా దేవుని కొరకు నేను తృష్ణ కొనుచున్నాను అని అక్కడ 63వ కీర్తనలో కూడా మరి రాసిన మాట మనం చదువుకోవచ్చు. ఈ యొక్క ధ్యానం చేస్తున్నప్పుడు ఆకలి గొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడతారు అని అన్నాడు. అంటే దేవుని వాక్యం కొరకైన ఆకలి, దేవుని యొక్క సన్నిధిలో గడపడానికి కలిగిన ఆ అవకాశం, దేవుని జీవవాక్యమనే నీరును తాగుటానికి మనం జీవ జలపు బోటలాగా మనం అందరం కూడా దేవుని పట్ల ఆశ తృష్ణ కొనాలి. దీనికి మనమందరం కూడా ఒక మాటను దేవుని వాక్యంలోనే చదువుకోవాలి, దేవుని వాక్యంలోనే చదువుకోవాలి. యెషయా గ్రంథం 51వ అధ్యాయం మొదటి 2 వచనాలు దయచేసి చదవాలని నేను కోరుతా ఉన్నాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం మొదటి 2 వచనాలు. అంతే. దప్పికొనిన వారులారా నీళ్ళ దగ్గరకు రండి, రోకలు లేకపోయిన వారులారా మీరు వచ్చి కొని భోజనము చేయండి. రండి, రోకలు లేకపోయినను ఏమీ ఇయ్యకపోయినో ద్రాక్ష రసమును పాలను కొనుడి. ఆహారము కాని దాని కొరకు మీరెలాగా రోకలిస్తారు? సంతృష్టి కలగజేయని దాని కొరకు
మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయం చేస్తారు? నా మాట జాగ్రత్తగా ఆలకించండి. మంచి పదార్థములను భుజించండి, మీ ప్రాణమును సారమైన దాని యందు సుఖపడేవారిగా ఉండండి అన్నాడు. ప్రియులారా, ఆలోచించారా? ఆలోచించుదాం. ఆకలి కొంటున్న మీరు ధన్యులయ్యా, మీరు తృప్తి పరచబడతారు. దేవుడు యేసు ప్రభులు వారు చెప్తున్నాడు, ఆకలి కొంటున్నారా? ఆకలైనా బాధపడకండి, మీరు ధన్యులు, మీరు తృప్తి పరచబడతారు. దేంతో తృప్తి? దేంతో తృప్తి అండి? సిరి సంపదలను బట్టి తృప్తా? దేనిని బట్టి నీకు తృప్తి? సిరి సంపదలు ఉన్న వాటిని బట్టి ఏమీ తృప్తి ఉండదండి. దేవునిని బట్టి సంతృప్తి కలిగిన వారు ఉండాలి. దేవునికి స్తోత్రం. దేవునిని బట్టి తృప్తి కలిగి ఉండాలి. దేవుని వాక్యం కొరకు ఆకలి కలిగిన వారంగా ఉండాలి. దేవుని జీవ వాక్యాన్ని బట్టి ఆ దాహాన్ని కలిగిన వారంగా ఉండాలి. అందుకే మీరు ఆకలి కొంటున్నారా? శరీరం గురించి, ఆ ఆకలి గురించి మనం ప్రయాసపడతా ఉంటాం, తొందరపడతా ఉంటాం. కానీ దానితో పాటు ఈ శరీరాన్ని ఇచ్చిన దేవుడు, ఈ ఆత్మను ఇచ్చిన దేవుడు, ఈ యొక్క ప్రాణాన్ని ఇచ్చిన దేవుడు మనల్ని ఆత్మీయ ఆకలి కలిగి, ఆత్మీయ ఆహారము కొరకు, ఆదివారమున ప్రభు మన కొరకు తన శరీరమును నలగొట్టి పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే, ఎవడైతే ఈ ఆహారాన్ని భుజిస్తాడో వాడు మరి ఎన్నడూ కూడా వాడికి తృప్తి ఉంటుందని చెప్పాడు యేసు ప్రభు వారు బ్రతికుండగానే. యోహాను సువార్తలో 6వ అధ్యాయంలో ఆ 51, 52, 53 వచనాల్లో. కనుక ఆత్మీయులైన పిల్లలమైన మనము, దేవుని రాజ్యానికి వారసులైనటువంటి మనము, ఈ లోకములో మరి ఈ పని పోతే ఈ డబ్బులు రావు, ఈ ఆకలి మనకు తీరదు, ఈ అవసరం మనకు తీరదని దీనిని ఆదివారాన్ని మనం చులకనగా చేయొద్దు. దేవుని ఆకలిని మనం చులకనగా చేయొద్దు. దేవుని ఆత్మీయతను మనం చులకనగా చేయవద్దు. అపోస్తుల బోధ వినాలి, సహవాసమందు మనం ఉండాలి, రొట్టె విరుచుటయందు మనం ఉండాలి, మనం ప్రార్థన చేయటయందు ఎడతెక్కుండాలి. లోకంలో పనుల కొరకు ఏదో చేస్తూ ఉంటాం, దేవుని యొక్క పద్ధతి ఆకలి అని అవసరం తీరట్లేదని బోర్డు తిప్పేస్తాం. ఇది కాదు. యేసు ప్రభు వారు 40 రోజులు శారీరకంగా ఆకలి కలిగి ఉండ ఆయన ఎప్పుడూ కూడా అలాగా చెప్పట్లేదు. దేవుని వాక్యం కూడా మనందరికీ యెషయా కాలంలో యెషయా గ్రంథకర్త కూడా ఇక్కడ ఈ 55వ అధ్యాయంలో మనం చదివిన మొదటి 2 వచనాలు, ఈ మొదటి 2 వచనాల్లో మనకు తీరే దప్పికను గురించి మాట్లాడాడు, మనం తీసుకోవలసిన ఆహారాన్ని గురించి కూడా మాట్లాడాడు. మీరు ఆకలి కొన్నారా? మీరు ధన్యులు, మీరు ఖచ్చితంగా తృప్తిపరచబడతారు. దేవుని వాక్యాన్ని బట్టి మనకు తృప్తి ఉండాలి, దేవుని సన్నిధిని బట్టి మనకు తృప్తి ఉండాలి, దేవుని సన్నిధిలో గడిపామని ఆ సంతృప్తి కలిగి ఉండాలి. నేనే స్థితిలో ఉండను. పౌలు గారు ఎంత చక్కగా చెప్తాడంటే, చాలా చక్కగా చెప్తాడు. పౌలు గారు ఎంత చక్కగా చెప్తాడంటే, ఇది ఈ యెషయా గ్రంథంలో ఈ మాట చదివిన తర్వాత పౌలు గారు జ్ఞాపకం చేసిన మాట కూడా నేను ఆ తృప్తిని గురించి చెప్పడానికి ఆశిస్తున్నాను. 55వ అధ్యాయం యెషయా గ్రంథంలో ఇక్కడ మొదటి 2 వచనాల్లో ఉంటున్న మాటలు ఏంటంటే, ఎవరమైనా సరే దేవుని పిల్లలం దప్పికొనిన వారలారా నీళ్ల దగ్గరకు రండి.
దప్పిక తీర్చేవాడు యేసే. పాపీ సువార్తను వినుమా, నీ ఆత్మ దాహమును తీర్చుకొనుమా. ఆత్మీయ ఆకలిని తీర్చేవాడు యేసు ప్రభు, ఆత్మీయ దప్పికను తీర్చేవాడు యేసు ప్రభు. అందుకే యెషయా కాలంలో కూడా యెషయా గ్రంథకర్త ఇశ్రాయేలు ప్రజలందరికీ, ఇదిగో మీరు దప్పికొంటున్నారా, దేవుడు జీవజలపు నీళ్ళ దగ్గరికి రండి అని అన్నాడు. రోకలు లేకపోయినా, డబ్బులు లేకపోయినా మీరు రండి, వచ్చి కొనండి, భోజనము చేయండి. భోజనం గురించి చెప్పాడు, నీళ్లు గురించి చెప్పాడు. డబ్బులు లేకపోయినా పర్వాలేదు. అప్పుడప్పుడు ఎవరినైనా అడిగితే కానుక డబ్బులు లేవని ఆరాధనకు రావట్లేదని, కానుక డబ్బులు లేవని ఆరాధన ఎవరు కూడా మానుకోకండి. డబ్బులు కాదు ప్రాముఖ్యం, నీ ఆత్మీయ ఆకలి తీరాలి, నీ ఆత్మీయ దప్పిక తీరాలి. అంతేకాని కానుక లేదని, డబ్బులు లేవని మందిరానికి రావడం ఇది మంచి పద్ధతి కాదు. మందిరానికి రాకుండా ఆగటం అది మంచి పద్ధతి కాదు. ఎందుకు అంటే ఇక్కడ దేవుని వాక్యం చెబుతుంది, దప్పిగొనిన వారలారా నీళ్ల దగ్గరకు రండి, రోకలు లేని వారలారా మీరు వచ్చి కొనండి, భోజనం చేయండి. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. దేవుడు ఉచితంగా ఇచ్చాడు. దేవుని ఆహారం ఉచితంగా ఇచ్చాడా? మనమేమన్నా డబ్బులు ఇచ్చామా? ఆయన జీవితమే మన కొరకు బలి అయిపోయాడు. కనుక దప్పిక తీర్చుకోండి, మంచిగా ఆహారం భోంచేయండి అన్నాడు. రండి అని చెప్పాడు. ద్రాక్ష రసము పాలను కొనండి, వాక్యమనే పాలను మీరు అపేక్షించండి అన్నాడు పేతురు. ద్రాక్షారసం మద్యం అల్లరి పుట్టిస్తుంది, ద్రాక్షారసం ఎక్కిరింతల పాలు చేస్తుంది. కాబట్టి ఆదివారం చాలా చాలా ఫంక్షన్లు పెట్టుకుంటాం, ఆదివారం చాలా చాలా హడావుడిగా చేస్తూ ఉంటాం. ప్రియులారా, దేవుని సంతృప్తి కలిగి ఉండండి. 2వ వచనం, ఆహారము కాని దాని కొరకు మీరేలా మీరు రోకలిస్తున్నారు, సంతృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితాన్ని ఎందుకు వ్యయపరుస్తున్నాను. అదే మీరు ఆదివారం కష్టపడేదేదో ప్రభు కొరకు ప్రయాసపడండి. ప్రభు కొరకు, ప్రభు సన్నిధిలో మీరు సారం కలిగి ఉండండి, ప్రభు సన్నిధిలో మీరు గడపండి. మీకు ఎంత తృప్తి ఉంటుందంటే అది చెప్పనలవి కాని అంత తృప్తి దేవుడిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ఆదివారాన్ని ఎగ్గొట్టేసి ఎక్కడెక్కడో తిరిగితే దాని ద్వారా సంతృప్తి ఉండదండి. అందుకే ఇక్కడ ఆయన అంటున్నాడు 2వ వచనంలో నుంచి, నా మాట, 2వ వచనంలో బి భాగంలో, నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థాలు భుజించండి, మీ ప్రాణము సారమైన దాని యందు సుఖపడనీయండి. దేని యందు సుఖపడాలంట? దేని దానికి? మంచి సారం ఇచ్చేదాన్ని. అందుకే పౌలు గారు అన్న మాట కూడా ఆయన చెబుతుంటాడు. ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 11వ వచనం నుంచి చదువుతుంటే ఇలాగా చెబుతున్నాడు. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీ సంఘస్థులతో ఆయన పంచుకుంటున్న అనుభవం ఇలాగా ఉంది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11వ వచనంలో నుంచి ఇట్లాగా రాస్తున్నాడు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగ చెప్పటం లేదు, నేనే స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండనేర్చుకొనుచున్నాను. దీన స్థితిలో నుండనెరుగుదును, సంపన్న స్థితిలో నుండనెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములలోనూ కడుపు నిండి ఉండటానికి, ఆకలి కొని ఉండటానికి, సమృద్ధి కలిగి ఉండటానికి, లేమిలో ఉండటానికి నేర్చుకొనున్నాను. నన్ను బలపరుచువాని యందే నేను సమస్తమును చేయగలుగుతున్నాను. నేను దీన స్థితిలో నుండగనెరుగుదును, నేను సంపన్నమైన స్థితిలో ఉండనెరుగు. దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే.
దీన స్థితి అందునా సంపన్న స్థితి అందునా నడచినను ఎగిరినను సంతృప్తి కలిగి యుందునే నిత్యము ఆరాధనకు మాతారమా స్తోత్ర బలులు నీకే అర్పించేదై. అందరం పాడదాం. రాజా జగమెరిగిన నా యేసు రాజా సియోను నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే సియోను శాలేము మన నిత్య నివాసము చేరుడాయే నా ధ్యానము ఈ ఆశ కలిగి యుందునే నిత్యము ఆరాధనకు మాతారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా నిత్యము ఆరాధనకు మా ఆధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా రాజా జగమెరిగిన నా యేసు రాజా. దేవునికి స్తోత్రం. ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు, నాకు కొదువ కలిగినందున నేను ఇలాగా చెప్పడం లేదు. యేసు ప్రభువే మన ఆకలి తీరుస్తాడు. యేసు ప్రభువే మనకు ఆహారమై ఉన్నాడు. నేను ఉట్టిగా కాకమ్మ కళ్ళలు చెప్పట్లేదు. నాకు కొదువ కలిగినందున నేను ఇలాగా చెప్పడం లేదయ్యా. నేను ఏ స్థితిలో ఉండా, నాకు బాగా ఆకలి అవుతున్నా, ఆకలి సమయాల్లో కూడా నేను దేవుడు నన్ను అన్నాడు, ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడతారని పౌలు గారు గుర్తు చేసుకున్నాడు. మన జీవితాలలో మనకు అవసరమైనది ఇచ్చేవాడు దేవుడు. దేవునికి స్తోత్రం. మనకు అవసరమైన ఆరోగ్యం ఇచ్చేది దేవుడే. మనకు సమయోచితమైన ఆలోచనలు ఇచ్చేది దేవుడే. మనకు సమయానుకూలంగా ఆహారాన్ని పంపించేది కూడా దేవుడే. ఈ విషయం మనకి అర్థం అవ్వాలి. పౌలు గారికి అర్థమైంది. నాకు ఏదేదో కావాలని, ఏదేదో కొదువు ఉందని నేను ఎలాగ అంటలేదు. నా కొదువు కలిగినందున నేను ఎలాగా చెప్పట్లేదు. నేను ఏ స్థితిలో ఉండనో ఆ స్థితిలో నేను ఎలాగా ఉండానంటే తృప్తి, సంతృప్తి, సంతృప్తి ఆయన చెప్తూ ఉన్నాడు. అందుకే నేను సంతృప్తి కలిగి ఉంటున్నాను అని చెప్తున్నాడు. తర్వాత ఆ 12వ వచనంలో నుంచి కూడా ఆయన మాట్లాడుతున్నటువంటి మాట మరి గమనిస్తా ఉన్నట్లయితే, ఇదిగో దీన స్థితిలో నేను ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో నేను ఎరుగుదు. అందుకే భక్తులంగా మనం దీనులంగా ఉన్న ఆ స్థితిని మనం ఎరుగుదుము. మనకెంత డబ్బులున్నా సంపన్న స్థితిని కలిగిందని మనం దేవుణ్ణి మర్చిపోవద్దు. దేవుని ఆకలి లేని వారిగా ఉండవద్దు. మనం సంపన్న స్థితిలోనైనా సరే దేవుని స్తుతించాలి. మనం దీనులమైన మనం పరలోక రాజ్యం మనకి దేవుడిచ్చాడు. మన పరలోకంలో ప్రభుని ఉన్నతంగా ఫలం మనకిస్తాడు. దీన స్థితిలో నేను ఉండనెరుగుదును, నేను సంపన్న స్థితిలో ఉండనెరుగుదును. ఇదిగో అన్ని విషయములలోనూ
అన్ని కార్యములలోనూ ప్రతి విషయములో కడుపు నిండి ఉండి ఉన్నప్పుడు కూడా, ఆకలి కొని ఉన్నప్పుడు కూడా, అది సమృద్ధి కలిగి ఉన్నప్పుడు, లేవకోకుండా ఉన్నప్పుడు కూడా నేను నన్ను బలపరుస్తున్న దేవుడు, నాకు తృప్తినిచ్చే దేవుణ్ణి బట్టి నేను సాగి వెళుతున్నానని పౌలు గారు చెప్తున్నాడు. దేవుని పిల్లలంగా ఆకలి కలిగిన వారంగా ఉంటే మనం ధన్యులుగా ఉంటాం. దేవుని వాక్యపు ఆకలి కలిగిన వారు ఉంటే ధన్యులమవుతాం. దేవుడు తప్పనిసరిగా మనల్ని తృప్తిపరుస్తాడు. ఇది దేవుడు ఇచ్చిన వాక్యములో నుంచి మాట. అందుకే అక్కడ మరి దేవుని సన్నిధిలో చెప్పబడుతున్న మాటల్ని మనం ఆలోచన చేస్తూ ఈ 6వ అధ్యాయంలో మరి మనము చూసిన లూకాసు వార్త 6వ అధ్యాయంలో ఆ 2వ మాట, ఆకలి కొనుచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు అన్నాడు. తర్వాత అక్కడ మనం అదే వచనంలో అన్నాడు, ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుతారు. అందుకే దుఃఖపడువారు ధన్యులు, మీరు ఓదార్చబడుదురని మత్తయి సువార్తలో కూడా ఆయన చెబుతున్నాడు. కనుక క్రీస్తునందు ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని సన్నిధిలోనే తృప్తి, దేవుని సన్నిధిలోనే ఉన్నతమైనది. అందుకే ఇక మరలా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ ఆ 21వ వచనంలో కూడా ఉన్న వచనంలో మనం మాటలను చూసాం. 22వ వచనంలో అన్నాడు, అక్కడ ఒక ధన్యత చెబుతూ అన్నాడు, ఆయన మనుషులు మిమ్మల్ని వెలివేస్తున్నప్పుడు కానీ, మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తున్నప్పుడు కానీ మీరు తప్పనిసరిగా ఏమంటున్నాడండి, మీ పేరు చెడ్డదని మీ పేరు చెడ్డదని కొట్టివేస్తున్నప్పుడు చాలా మంది చాలా రీతులుగా కొట్టివేస్తూ ఉంటారు. మిమ్మల్ని కానీ నన్ను కానీ ఎవరినైనా కానీ కొట్టినేయండి, వాళ్ళ పని కట్టేవేసే పని. మనుషులు మనల్ని నిందిస్తారు, మనల్ని మనుషులు చెడ్డోళ్ళు అంటారు, నిందిస్తారు, హేళన చేస్తారు, కొట్టేస్తారు. చేయనండి, దేవుని కొరకు మనం ఎలాగ జీవిస్తున్నామని ఆలోచన చేయండి. దేవుని కొరకు ఎలాగా ఉన్నామని ఆలోచన చేయాలి. అప్పుడు ఆలోచన చేస్తే మనం పరలోకంలో మన ఫలాన్ని దేవుడు అధికంగా చేస్తాడు. ఈ లోకంలో మనుషులు నిందలకి జడియకండి, భయపడకండి. అందుకే నాకు దేవుడు నేర్పిన వాక్య సత్యాలు ఏంటంటే, ఎంతో మంది నిందిస్తూ ఉంటారు, ఎంతో మంది హేళన చేస్తూ ఉంటారు, ముఖం ఎదుటనే పక్కనే తిడతా ఉంటారు. తిట్టనండి, తిట్టారు, తిట్టనండి, ఏం చేద్దాం? వాళ్ళకి దేవుడు వాక్కునిచ్చాడు, దేవుడు వాక్కునిచ్చాడండి. వాళ్ళు తిట్టే పని, తిట్టనేయండి. వాళ్ళు పరలోకంలో నిలబడాలి, నేను కూడా పరలోకంలో నిలబడాలి. అప్పుడు ఫలం నాకు ఎక్కువ అవుద్దో ఏమవుద్దో? మనకి త్రాసు ఒక పక్కన ఈ కాటాలో రాళ్ళు ఉంటాయి, ఒక ప్రక్కన తప్పనిసరిగా ఆ వస్తువులు ఉంటాయి. న్యాయం అనే త్రాసులో దేవుడు మనల్ని తోస్తాడు, న్యాయం అనే త్రాసులో మనల్ని దేవుడు తోస్తాడు. అప్పుడు తేలిపోతామో కూలిపోతామో. కాబట్టి మనుషులు మనల్ని నిందిస్తారు, శ్రమలు పడుస్తారు, ఎన్నో విధాలుగా చేస్తారు. అయినా మనం ఏమి జడియవద్దు. పరలోకంలో సౌభాగ్యవంతులుగా ప్రభు కొరకు మనం ఫలించే వారిగా ఉండాలి. తర్వాత మీరు సంతోషించండి అనే మాట అక్కడ మీరు చదివితే చాలా చక్కగా, నాకు చాలా ఆ మాటను బట్టి తృప్తి అనిపించింది. ఉదయకాలం మరలా ఒకసారి నేను ఈ భాగాన్ని చదువుతున్నప్పుడు లూకాసు వార్తలో జాగ్రత్తగా మీరు గమనిస్తున్నట్లయితే మనం జాగ్రత్తగా అక్కడ చూడండి. దేవుని బిడ్డలారా, 6వ అధ్యాయం 22వ వచనం చదువుదాం. లూకాసు వార్త 6వ అధ్యాయం మనము 22వ వచనం. మనుష్య కుమారుని నిమిత్తము మనుషులు మిమ్మల్ని ద్వేషిస్తారు, వెలివేస్తారు, నిందిస్తారు, మీ పేరు చెడ్డది అని కొట్టివేస్తారు. మీరు ధన్యులు, ఆ దినమందు
మీరు సంతోషించి గంతులు వేయండి. ఏమంట? మరి అటువంటి సంతోషం ఉండాలంటే మనుషులు మిమ్మల్ని, జయరాజు గారు అర్థమైందా, పో జయరాజు నువ్వెంత అని అంటారు. అన్ని పాస్టర్ గారు అంటే అన్నాడు, నీకేముండాలి? సంతోషం ఉండాలి, గంతులేయాలి. పాస్టర్ గారు ఇంతలా మాట్లాడినాడా అని నువ్వు కూడా ప్రతి చర్యకు తిరిగావనుకో, అది రచ్చ రచ్చ అయిపోద్ది. పరలోకంలో మనకు ఫలం ఉండాలంటే అన్ని పాస్టర్ గారే కదా. సహించు, నువ్వు ధన్యుడు, పరలోకంలో నీకు ఎక్కువ ఫలం ఉంటది. నువ్వు గంతులు వేయాలి, సంతోషించాలి. మత్తయి సువార్త 5వ అధ్యాయం, మత్తయి సువార్త 5వ అధ్యాయం 11, 12 వచనాలు చదివితే ఇక్కడ కూడా ఈ మాటలు రాయబడ్డాయి. చూడండి దేవుని బిడ్డలారా, నా నిమిత్తము, మత్తయి సువార్తలో 5వ అధ్యాయంలో 11వ వచనంలో ఇట్లాగా రాసింది, నా నిమిత్తము జనులు మిమ్ములను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు. అబ్బా, ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడు? అక్కడ ఈ మాటల్నే యేసుప్రభు వారు మరలా అక్కడికి చెప్పాడు. కొండ మీద కూర్చున్నప్పుడు శిష్యులు ఉన్నారు, చాలా మంది జనులు ఉన్నారు. ఈ మత్తయి సువార్తలో 5వ అధ్యాయం 1 నుంచి 12 వచనాలు చెప్పిన ఈ యొక్క 9 ధన్యతల్లో కొన్ని ధన్యతలు, 4 ధన్యతల్ని లూకా సువార్తలో 6వ అధ్యాయంలో 20వ వచనం నుంచి 23 వచనాల వరకు ఆయన జ్ఞాపకం చేస్తున్న ఆ విషయంలో మొత్తానికి ధన్యులు అనే మాట రాశాడు. తర్వాత పరలోకంలో మీ ఫలము అధికంగా ఉండాలన్నాడు. మీరు ఈ లోకంలో ఉన్నప్పుడు నా నామము నిమిత్తం, నా కొరకు మీరు తిట్లు తినన్నా మీరేమి ఇబ్బంది పడకాకండి. తప్పిదానికి దెబ్బలు తిన్నప్పుడు అది తప్పు చేశాం కాబట్టి దెబ్బలు తిన్నాం. తప్పు చేయకుండా దెబ్బలు తిన్నాం అనుకోండి, అది మంచిది. మనం అనుకోకుండా అన్నామని ఒక్కొక్కసారి మన మీద బుకాయిస్తారు, మనల్ని నిందిస్తారు, మనల్ని హింసిస్తారు. ఓర్చుకుందాం. దేవుడు మిమ్మల్ని ధన్యులు అన్నాడు, పరలోకంలో ఫలం ఉంటుంది అంటున్నాడు. ఈ విషయాలు అర్థం అవ్వాలి క్రైస్తవులంగా, దేవుని పిల్లలంగా. అంతేగాని ఈ అక్క తిట్టేసింది, ఈ అన్న తిట్టేశాడని ఈ అన్న మీదకి కర్ర తీసుకొని వెళ్ళిపోవడం, ఈ అక్క మీదకి ఏదుంటే అది తీసుకొని వెళ్ళిపోవడం, ఇది బాగుంటుందా? దేవుని పిల్లలు మరలా లేచి మొత్తానికి ఈ వారం కాకపోతే కొన్ని నెలలైన తర్వాత, కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరలా ఎక్కడ రావాలి? దేవుని మందిరంలోకి రావాలి. సరే, ఎంత బ్రతుకు దేవుని మందిరానికి రాకపోయిన తర్వాత, చచ్చిన తర్వాత ఎక్కడ నిలబడాలి? ఎక్కడ నిలబడాలి? మనుషులు ఒక్కసారి మృతి పొందవలెనని నియమించబడను, ఆ తర్వాత తీర్పు జరుగుద్ది. నువ్వు చేసిన పనులు ఏ అక్క కొద్దిగా ఓర్చుకోలేకోకుండా ఆమె మీద తిరగబడి రివల్వ్ అయిపోయావు అని రేపు దేవుడు అడగడా? ఏ అన్న ఏంటి నువ్వు కొంచెం ఓర్చుకోలేక ఇది చేసావా అని రేపు నిన్ను దేవుడు అడగడా? కాస్త మనం ఆలోచించాలి, ఆగి ప్రయాణం చేయాలి. దేవుని వాక్యంలో ఆగి ధ్యానం చేస్తూ ప్రయాణం చేయాలి. అందుకే మీ మీదగా అబద్ధంగా చెడ్డమాటలలా పలికినప్పుడు, నిందించి హింసించినప్పుడు మీరు సహించండి. అవసరమైతే మిమ్మల్ని వెలివేస్తారు. ఏమండి, పాస్టర్ గారు ఇట్లాగే మాట్లాడతాడండి అని ఎంతో మంది ఎన్నో అన్నాయండి. దేవుడు అందరికీ ఉపకారి. దేవుని మార్గంలో, దేవుని కొరకు కష్టాలు, కన్నీరు వెళ్ళాలి. సమాజంలో ఉన్నప్పుడు సమాజం మధ్య సాక్షులుగా ఉండాలి, దేవుని ఎదుట సాక్షులుగా నిలబడాలి. అందుకే ఇన్ని వస్తున్నా మీరు సహించండి, మీరు సంతోషించండి, ఆనందించండి అనే మాట మరలా ఈ ఉదయకాలం నన్ను వెంటాడింది.
అందుకే వీళ్ళారా, ఒక మాట 63వ కీర్తనలో చివరి చరణం చదివి మనం మోకరించి ఆరాధన చేసి ప్రభు బల దగ్గరికి వద్దాం. రాజు దేవునిని బట్టి సంతోషించును, ఆయన తోడని ప్రమాణం చేసే ప్రతివాడు అతిశయిల్లును. అబద్ధాలాడే నాలుక మూయబడుతుంది. ఇక్కడ నాకు నచ్చిన మాట ఏమిటంటే, ప్రభు నన్ను దర్శించిన మాట ఇక్కడ అన్నాడు, రాజుగా దేవునిని బట్టి సంతోషించాలి. మనమందరము రాజులైన యాజక సమూహం. మనమందరము దేవుని చేత పరిశుద్ధ జనంగా పిలువబడ్డాం. మనమందరము దేవుని సొత్తైన ప్రజలుగా ఉండాం. అందుకే దావీదు రాజుగా ఉండా దేవుని కొరకు ఎక్కువ సంతోషపడుతూ ఉండేవాడు. ఈ 63వ కీర్తనలో మరలా ఆయన చివరి చరణంలో అన్నాడు, మన దేవుని ప్రజలందరూ కూడా దేవునిని బట్టి సంతోషపడాలి. ఎవరిని బట్టి సంతోషపడాలి? దేవునిని బట్టి. అట్టి సంతోషం దేవుడు మనందరికీ ఇచ్చాడు. అట్టి ఫలభరితమైన జీవితం మనందరికీ ఇచ్చాడు. మనల్ని ఆత్మ విషయమై దీనులైన వారిగా దేవుడు ధన్యులుగా చేశాడు. ఆకలిగొనిన వారు మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడదురు. మిమ్మల్ని హింసించినప్పుడు, చెడ్డ మాటలెల్లా మీరు పలికినప్పుడు మీరు సంతోషించండి. ధన్యులు, పరలోకంలో మీ ఫలం ఎక్కువ అవుతుంది. దేవుడు ఇచ్చిన ఈ సందేశాన్ని తీసుకొని మనం ఎల్లప్పుడూ మన జీవిత కాలం దేవుణ్ణి స్తుతిద్దాం, దేవునికి మహిమ చెల్లిద్దాం. మోకరించండి, మోకరించి ఆరాధన చేద్దాం.